దేవుడి నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి దినములాగానే ఇవాళ కూడా దేవుడు మనతో ఒక మంచి వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ వాగ్దానము మన జీవితానికి ఎంతో అవసరం. దీన్ని మనం పాటిస్తూ ప్రతి ఒక్క రోజు మనం ముందుకు వెళ్తూ ఉంటే కనుక ఇంకా దేవుడి దగ్గర నుంచి మనం ఆశీర్వాదాలను చూస్తూ ఉంటాం కదండి. మన కుటుంబము బ్రతికినంత కాలం కూడా చాలా సంతోషంగా ఉంటే మనకు చూడటానికి చాలా బాగుంటుంది కదా. కాబట్టి ఉదయకాలంలో లేచి వీరి వాగ్దానాలు వినటం అనేది మీకు చాలా మంచిది. ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథం మనం తీసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము మనం తీసినట్లయితే 36వ అధ్యాయం 26వ వచనం 26వ వచనం మనం చూస్తే, నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగ చేసేదను. దేవుడి యొక్క వాగ్దానం మనం చూస్తే నూతన హృదయాన్ని దేవుడు మనకి ఇవాళ ఇస్తూ ఉంటాడు. సాధారణంగా మనం ఒక వ్యక్తిని మనం చూసి ఏదైనా చెప్పాలంటే కనుక మొదటగా ఏం చూస్తామంటే, ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలంటే మొదటగా ఏం చూస్తాం, వాళ్ళు వేసుకున్న బట్టలు చూస్తాం. మంచిగా నీట్గా వేసుకున్నారు లేదా, కొత్త బట్టలు వేసుకున్నారు లేదా, లేదా వాళ్ళు వేసుకున్నటువంటి నగలు ఏమన్నా కానీ ఉన్నా కానీ చూస్తూ ఉంటాం. వాళ్ళు ఉన్నటువంటి కార్లు కానీ బండ్లు కానీ ఏమున్నాయా అనేసి ఏం చేస్తూ ఉంటాం, కొత్త కొత్త కార్లు ఏమైనా ఉన్నాయా అని చెప్పి అలాగే మనం చూస్తూ ఉంటాం. అలానే చాలామంది కూడా కొత్త బట్టలు వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కదండి. కొత్తగా ఏదైనా షాప్లో ఏదైనా బట్టలు వచ్చినాయి అనుకోండి, వాటిని కొనడానికి వెళ్తూ ఉంటారు. కొత్తదనము అనేది చాలామంది కోరుకుంటూ ఉంటారు. అయితే దేవుడు కూడా నీలో నూతన స్వభావము, నూతన హృదయాన్ని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎందుకు ఆయన కోరుతూ ఉన్నాడు? నీ పాత స్వభావం ఏమైంది, నీ పాత స్థితి ఎందుకు దేవుడు నచ్చట్లేదంటే కనుక, దేవుడు ఆ పాత రోత జీవితము, నీ యొక్క పాప బ్రతుకును దేవుడు మార్చేయబోతున్నాడు. నీ యొక్క స్థితి ఎలా ఉన్నది, మునుపు ఎలా ఉన్నది అంటే కనుక కొంచెం పాపంలో దేవుడిలో మీరు ఉండకుండా, అలానే ఆయన ప్రార్థన చేయకుండా అలా ఉన్నారు. కానీ నూతన స్వభావం మీకు వచ్చిన తర్వాత, నూతన హృదయం వచ్చిన తర్వాత మీరు మరలా ఆ మునుపు చేసినవి పాతవి మర్చిపోవాలి, పాతవి మరలా మీరు చేయకూడదు. అందుకని దేవుడు నీకు నూతన స్వభావం ఇస్తా అంటున్నాడు. నువ్వు ప్రార్థన చేయి, ప్రభువా నా బ్రతుకు మార్చు నాయన, నన్ను ఒక నూతన సృష్టిగా నన్ను చేయి ప్రభువా. చాలామంది కూడా ఈ యొక్క మాట దేవుడు చెప్పడు, నూతన సృష్టిగా చేయి ప్రభువా నన్ను అడగడు. దేవుడు అడగండి, నూతన హృదయం మాకు దయచేయి ప్రభు. ఆ నూతన హృదయంలో ఎలా ఉండాలంటే కనుక, ఇక నువ్వు మొత్తం నా హృదయంలో నువ్వే ఉండాలి, ఇక ఎవ్వరు కూడా ఉండకూడదు. ఎటువంటి సాతానిక శోధన ఆ హృదయంలో ఉండకూడదు. ఎందుకు మరి మొదటి సమయాల గ్రంథంలో దేవుడు అంటూ ఉంటాడు, యెహోవా శరీరము లక్ష్య పెట్టడు కానీ హృదయం ఏం చేస్తాడు దేవుడు లక్ష్య పెడుతూ ఉంటాడంట. మనుషులైతే కనుక మనం వేసుకున్న బట్టలను చూసి, మనం ఉన్నటువంటి ఇల్లును చూసి ఏం చేస్తుంటారు, వీళ్ళు చాలా పెద్దోళ్ళు, వీళ్ళు గొప్పోళ్ళు, వీళ్ళు ధనవంతులు, కాబట్టి వీళ్ళు పేదవాళ్ళు, వీళ్ళకి ఆస్తి లేదని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ దేవుడు నీ ఆస్తి అక్కర్లేదు, వాటిని చూడడు. నీకు ఎంత డబ్బు ఉందో అక్కర్లేదు, అలాగే నీవు ఎంత పేదవాడిగా ఉన్నామో దేవుడు చూడడు. కానీ నీ హృదయాన్ని దేవుడు పరీక్షిస్తాడు. నీ హృదయము అది దేవుడికి నూతనంగా, దేవుడు చాలా ఇష్టంగా ఉన్నదా లేదా అనేది దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి ఏమంటాడు, నూతన హృదయాన్ని ఇస్తా అంటున్నాడు. ఆ పాత హృదయం ఏదైతే ఉన్నదో దానిలో పాపం ఉంది, సాతానిక శోధన ఉన్నది కదండి, అనేక లోక విషయాలన్నీ కూడా ఆ హృదయంలో ఉన్నాయి. కాబట్టి దేవుడు వాటిని వదిలిపెట్టేసేసి నీకు నూతన హృదయాన్ని ఇద్దామని చూస్తున్నాడు. మరి నువ్వు ఆ నూతన హృదయం పొందుకోవడానికి రెడీగా ఉన్నావు, సిద్ధంగా ఉన్నావు? సిద్ధంగా ఉండాలి. దేవుడి యొక్క బిడ్డలకు దేవుడు ఇచ్చే హృదయము, నూతన స్వభావం మనం కలిగి ఉండాలి. ఈ నూతన జీవితంలోకి వచ్చిన తర్వాత, అందుకనే బాప్తిసం తీసుకున్న తర్వాత చాలామంది చాలా దేవుళ్ళు మంచిగా ఏవి అపవిత్రమైన ముట్టుకోకుండా, త్రాగకుండా, అపవిత్రమైన తినకుండా చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటారు బాప్తిసం తీసుకున్న తర్వాత. ఎందుకు? వాళ్ళ నూతన
ఆ జీవితంలోకి వాళ్ళు అడుగుపెట్టారు కాబట్టి ఆ విధంగా చేస్తూ ఉంటారు. కాబట్టి మనం కూడా ఈ యొక్క నూతన స్వభావం మనం కలిగి ఉండాలి. మునుపంతా కూడా దేవుడిని మనం స్తుతించకుండా ఉన్నాము, ప్రార్థన చేయకుండా ఉన్నాము. కానీ దేవుడు ఈ నూతన హృదయాన్ని ఇచ్చిన తర్వాత చాలా నమ్మకంగా ఉండాలి దేవుడిలో. అలానే దేవుడి యొక్క వాక్యం చూస్తే, రాతి గుండె మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చదను, నా ఆత్మను మీ అందించి నా కట్టడలను అనుసరించే వారిగాను నా విధులను గైకొన్న వారిగాను మిమ్మల్ని చేసిన అంటున్నాడు. మునుపంతా కూడా లోకాత్మ నీలో ఉన్నది. కానీ ఎప్పుడైతే నువ్వు ఆ దేవుడి యొక్క జీవితంలో అడుగు పెట్టావో, నూతన సృష్టిలో నువ్వు మార్చబడ్డావో, అప్పుడు నీలో ఏం ఆత్మ వస్తుందంట? దేవుడి యొక్క ఆత్మ అనేది నీలోకి వస్తుంటది. దేవుని యొక్క మనస్సు నీకు వస్తుంటది. దేవుని ఉన్నటువంటి ఏవైతే మంచి గుణాలు ఉన్నాయో అవన్నీ నీకు వస్తూ ఉన్నాయి కదండి. అలాగే నువ్వు ఆజ్ఞలు పాటించేలాగా దేవుడు చేసుకుంటాడంట. నువ్వు ఒక ఛాన్స్ దేవుడికి, ప్రభా నా జీవితం నీకు అంకితం, నాయన నువ్వు మార్చు ప్రభా, నీకు ఇష్టం వచ్చిన విధంగా నా జీవితాన్ని శ్రమ పెడతావో నీ ఇష్టమే, సుఖంగా ఉంచుతావో నీ ఇష్టమే అని మనం ఏం చేయాలి? మొత్తం దేవుడికి వదిలేసినప్పుడు దేవుడు మన జీవితాన్ని మార్చి నూతన హృదయాన్ని ఇచ్చి నూతన స్వభావంలోకి ఆయన మనం అడుగుపెట్టి ఆయన ఆజ్ఞలు పాటించే వారికి మనల్ని ఆయన చేసుకుంటాడు. జక్కయ్య ఏం చేశాడంటే, కొత్త నిబంధన జక్కయ్యను మనం చూస్తూ ఉంటాం. దేవుడు చూడాలని చెప్పేసి చెట్టు పైకి వెళ్ళి కూర్చుంటాడు ఎవరు తెలియకుండా. కానీ దేవుడు ఏం చేసి తీసుకుంటే వారు ఏమంటాడు, జక్కయ్య త్వరగా దిగు, ఇవాళ నేను మీ ఇంట ఉండవలసి ఉన్నది, ఇవాళ మీ ఇంటిని వస్తాను అన్నప్పుడు జక్కయ్య ఏమైనా తెలియదు అసలు, ఎంత మరి ఆయన ఆశ్చర్యపోతున్నాడో తెలియదు. దేవుడికి ఎట్లా తెలుసు నేను పైన కూర్చున్నానని, చెట్టు మీద కూర్చున్నట్టుగా దేవుడికి ఎలా తెలుసు, కింద యేసుక్రీస్తు వారికి ఎలా తెలుసు అనుకుంటూ ఉన్నాడు. అనుకుంటా పిలిచాడు కదా, ఇంకా ఇదే మంచి సమయము, బాబు ఈయన గొప్ప దేవుడు అనుకొని దేవుడు పిలిచాడు కదా, దేవుడు మా ఇంటికి వస్తాడు కదా, కాబట్టి నాలో ఎటువంటి పాపం ఉండకూడదు దేవుడు వచ్చిన తర్వాత అని దానికి గుర్తుగా ఏం చేశాడు, తన యొక్క ఆస్తిలో సగమును పేదలకు అమ్మేశాడు. ఎవరికైతే కనుక ఈయన అప్పు ఉన్నాడో లేదా అన్యాయంగా అయితే డబ్బులు తీసుకున్నాడో అవన్నీ కూడా తిరిగి ఇచ్చేసాడు. అవన్నీ కూడా అందరూ తిరిగి ఇచ్చేసాడు. ఇంకేంటి, దేవుడి ఆయన ఇంట్లో యేసుక్రీస్తు ప్రభువు వస్తూ ఉన్నాడంటే కనుక ఆ పాత రోత జీవితం వదిలిపెట్టి ఆయన కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. అప్పటి నుంచి కూడా కొత్త జీవితం మొదలుపెట్టి ఆయన స్వభావం ఎలా ఉందో చూడండి. పేదలకు ఇచ్చేసాడు ఆస్తిని అమ్మేసేసి. ఇంకా ఆస్తి మీద లోకం మీద ఆయనకు మనసు లేదు, దేవుడి మీద మనస్సు ఉన్నది కాబట్టి ఆ విధంగా చేశాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటాడు, నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, మనకు కూడా రావాలి, నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని యేసుక్రీస్తు వారు జక్కయ్యతో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియాదం విడుదల ఇక నూతన స్వభావం రోజు రోజుకి మనలో క్రొత్తగా దేవుళ్ళు ఎదగటం అనేది అది మొదలవుతూ ఉండాలి. మునుపు కొంచెం ప్రార్థన చేస్తున్నాం, ఇప్పుడు వెళ్ళే కొంచెం ముందుకు వెళ్ళే ఇంకా కొంచెం ఎక్కువ ప్రార్థన మనం అలవాటు చేసుకోవాలి. ఇంకా కొంచెం ఎక్కువసేపు దేవుళ్ళలో ఉంటాము మనం అలవాటు చేసుకోవాలి. ఇంకా వాక్యాలు వినటం అలవాటు చేసుకోవాలి. కానీ ఇలాగ నూతన స్వభావంతో మనం ఏం చేయాలి, కలిగి ఉన్నప్పుడు ఆయన పరలోకాచార్య మనల్ని ఆయన ఖచ్చితంగా తీసుకువెళ్తాడని చెప్పి దేవుడి వాగ్దానంలో సెలవిస్తున్నాడు. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.